మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు, మూలధన వ్యయం లేదు, మూలధన వ్యయం లేదని మీరు అన్నారు కదా. మీది లెక్కేస్తే మా చివరి సంవత్సరంలో 23,330 కోట్లు అయితే మీ ఫస్ట్ సంవత్సరంలో 19,170, అంటే మీరు -17 అంటే -18%, 18% మైనస్లో ఉండాలి కదండి. అంటే మీరు రాష్ట్ర ఆదాయం వచ్చేసి 3% పెంచినారు మా చివరి సంవత్సరం మీద మీ చివరి సంవత్సరం. అదేవిధంగా అప్పు చూస్తే 30% పెంచినారు, మూలధన వ్యయం చూస్తే -18% పెంచినారు. ఇదే చూద్దామండి. మా చివరి సంవత్సరం అంతకు ముందు సంవత్సరం మీద లెక్కేస్తే 2022-23 పన్ను ఆదాయం వచ్చేసి 77,800 కోట్లు. అదేవిధంగా 23-24 లెక్కేస్తే 86,000 కోట్లు అందాజు, అంటే 10% మేము పెంచినాము. పన్నేతర ఆదాయము 5,400 కోట్లు 2022-23 అయితే 2023-24 వచ్చేసి 7,430 కోట్లు, అంటే 37% పెరిగింది మాకు.